అదానీ, అంబానీ, కర్సన్ భాయ్ పటేల్, పంకజ్ పటేల్, రిలయన్స్, నిర్మా, విప్రో, అదానీ గ్రూప్స్, అమూల్, ఏషియన్ పెయింట్స్. ఈ పర్సన్స్ ఇంకా ఈ కంపెనీస్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? 1 సూపర్ సక్సెస్ఫుల్, 2 అవన్నీ గుజరాత్కి చెందిన వాళ్ళే. ప్రపంచంలో ఉన్న టాప్ బిజినెస్ మెన్స్లో ఇండియాలో సగం మంది గుజరాతీకి చెందిన వాళ్ళే. ఇండియాలో 25% ఆఫ్ ఎక్స్పోర్ట్ గుజరాత్ నుంచి జరుగుతుంది. గుజరాత్లో ఉన్న యువతరం తీసుకుంటే ఎక్కువ శాతం బిజినెస్ చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో గుజరాతీస్ ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి? నెక్స్ట్, కాంపిటీషన్. బిజినెస్లో ఉన్న కాంపిటీషన్ గురించి కూడా అంతే రీసెర్చ్ చేస్తాడు. ఒకడు గుజరాతీకి ఎదురు వెళ్ళి బిజినెస్ చేసినా లేదా వాళ్ళు ఎదురు వెళ్ళి బిజినెస్ చేసినా అవతల వాళ్ళకే రిస్క్. సో ఎందుకంటే వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ ఎటువంటి కాంపిటీషన్ అయినా తట్టుకుండేలాగా ఉంటాయి. మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక గుజరాతీ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాడు. అట్టిన కొన్ని డేస్కే ఆపోజిట్గా ఒక అతను వేరే సూపర్ మార్కెట్ని ఓపెన్ చేశాడు. కస్టమర్ని తన వైపు తిప్పుకోవడానికి ఆ గుజరాతీ ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు మార్కెట్లో గీ కాస్ట్, కేజీ కాస్ట్ వచ్చేసి 300 రూపాయలు ఉంది. గుజరాతీ ఏం చేశాడంటే మార్కెట్ వాల్యూ కంటే వేరే వాళ్ళ వాల్యూ కంటే ఒక 30 రూపీస్ తగ్గించాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కేజీ మీద 30 రూపాయలు తగ్గిస్తే వాడికి ఏం లాభం వస్తుంది అనుకోవచ్చు. కానీ గుజరాతీ ఏం చేశాడంటే మీద 30 రూపీస్ తగ్గించి కానీ మిగతా ఐటమ్స్ మీద కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేశాడు. వచ్చిన వాళ్ళు 30 రూపాయలు తగ్గింది అనుకున్నారు కానీ వేరే ఐటమ్స్ని పట్టించుకోలేదు. ఫియర్లెస్ అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. ఏదైనా బిజినెస్లో లాభం వస్తుందని తెలిస్తే చాలు వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. అసలు భయపడరు, వెనకడుగు వేయరు. నా ఇంట్లో ఫ్యామిలీస్ లో పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ రావాలి, బాగా చదువుకోవాలి అని నేర్పిస్తారు. అంటే అంత ఎంకరేజ్ చేయరు. గుజరాతీస్ ఫ్యామిలీలో ఇలా ఉండదు. వాళ్ళు చదివిస్తారు, బాగా చదువుకోమని పుష్ చేస్తారు. కానీ ఎట్ ద సేమ్ టైం బిజినెస్ అనే ఐడియా ఇప్పటి నుంచే నేర్పిస్తారు. ఏదో ఒక రకంగా బిజినెస్కి అలవాటు చేస్తారు. షాప్లో కూర్చోపెట్టడం, ఒక దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల బిజినెస్ కూడా ఒక కెరియర్ ఆప్షన్ లాగా ముద్రపడుతుంది. నెక్స్ట్, 1000 days పాలసీ. గుజరాతీస్ రీసెర్చ్ చేస్తారు బిజినెస్ గురించి, తర్వాత ఎస్టాబ్లిష్ చేస్తారు, అలా డెవలప్ చేసి ఎక్స్పాండ్ చేస్తారు. ఇవన్నిటికీ 3 years తీసుకుంటారు.